కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ, బీజేపీకి చెందిన పలు కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆలూరు నియోజకవర్గం టీడీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ వైఎస్ఆర్సీపీలో చేరారు. అలాగే కోడుమూరు నియోజకవర్గ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, మరో కీలక నేత హరిచక్రపాణి రెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. ఇక ఆలూరు బీజేపీ కీలక నేత మాజీ మేయర్ కురువ శశికళ వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఉన్న ఆదరాభిమానాలు కానీ, ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ, ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ఆయన నాయకత్వం పట్ల ఉన్న ఒక నమ్మకాన్ని చూసి మేము కూడా అంటే వైకుంఠ మల్లికార్జున చౌదరి గారు చెప్పినట్టు అంటే మాకు ఒక నమ్మకం ఏర్పడింది ఈయన నాయకత్వం మీద. ఈయన నాయకత్వంలో మేము ఎదగొచ్చు. మా తాలూకాను కూడా చాలా వెనుకబడిన ప్రాంతం ఆలూరు నియోజకవర్గము. మా ప్రాంత అభివృద్ధికి మేమంతా కలిసికట్టుగా కృషి చేసుకోవచ్చు అనేసనని విరూపాక్షి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన చాలా సౌమ్యుడు. సో ఆయనను గెలిపించుకుంటే నియోజకవర్గాన్ని కూడా మేము అభివృద్ధి చేసుకోవచ్చు అనేసననే ఒక నమ్మకంతోనే ఇటు విరూపాక్షిని ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించుకోవడానికి, అటు సీఎంగా జగన్ గారిని చూడటానికి మేము సిద్ధం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంతోషంగా మా సొంత ఇంట్లోకి వచ్చిన ఆనందంతో సార్ దగ్గర కండువా వేయించుకున్నాను. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా సొంత ఇంటికి, మా సొంత నాయకుని దగ్గరికి వచ్చిన సంతోషంతో నేనున్నాను. ఇష్టమైన గౌరవాన్ని ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మాట ఇస్తే ఆ మాట మీద ఉంటాడు కాబట్టి నాకేం రకమైన ఇబ్బంది ఏం లేదు. నేను ఆలూరు నియోజకవర్గం నుండి ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే జగనన్న వచ్చినప్పటి నుంచి, సీఎం అయినప్పటి నుంచి కూడా జగనన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చాలా ఆద్యత ఇచ్చారు. దాంట్లో బీసీలకు ఇంకా అతి ప్రాధాన్యం ఇచ్చారు. గెలుపు కోసం మేము చాలా కృషి చేస్తామని ఈ రోజు మాటిస్తున్నాము. సారు పథకాలు ప్రభావము తర్వాత ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ అభివృద్ధి ఉంటుంది, ఇక్కడ నమ్మకంగా మేము ఎదగొచ్చనే విరూపాక్షి సమక్షంలో మేము జగన్ గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరినాము.